सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజాని. ఈ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తారు, ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం వెళ్తారు డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర. ఇది 24 గంటల తర్వాతనే రిపోర్ట్ వస్తుంది మనకి. తర్వాత ఇందులో కూడా ఈ ప్రత్యేకంగా ఈ సెకండ్ వేవ్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ ఎక్కువ రావట్లేదు. పాజిటివిటీ రేట్ యూజువల్గా 70% పాజిటివిటీ రేట్ ఉంటుంది అది దాని ఎఫిషియన్సీ. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మ్యూటెంట్ స్ట్రెయిన్స్ వల్ల ఇమ్యూన్ ఎస్కేప్ అయ్యి ఒక్కోసారి డిటెక్ట్ కాకపోవచ్చు ఆర్టీపీసీఆర్లో. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ COVID-19. అయినా కూడా ఎందుకు రావట్లేదంటే దానిలో మనకు ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటాయి. స్పైక్ ప్రోటీన్స్ అని, న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్స్ అని, మ్యాట్రిక్స్ ప్రోటీన్స్ అని. ఇవి ఒరిజినల్ స్ట్రెయిన్తో తయారు చేయబడిన కిట్లు. కానీ ఇప్పుడు అప్డేటెడ్ కిట్స్ కూడా వచ్చినాయి. సపోజ్ మనం అప్డేటెడ్ కిట్స్ యూజ్ చేయకుండా ఉంటే ఈ ఇమ్యూన్ ఎస్కేప్ వల్ల కొత్తగా వచ్చిన మ్యూటెంట్ స్ట్రెయిన్స్ డిటెక్ట్ అవ్వదు. మనకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినా మీకు సిమ్టమ్స్ ఉన్నా, లేకపోతే జలుబు, దగ్గు, జ్వరం అలాంటి ఒళ్ళు నొప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా మీరు స్టిల్ ఐసోలేషన్లోనే ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. తర్వాత ప్రభుత్వం వీళ్ళకి ఫస్ట్ వేవ్లో చేసినట్టు క్వారంటైన్ సెంటర్స్ తెరవాలి. ఎందుకంటే చాలామందికి ఇళ్లలో ఒక్కళ్ళకి ఉండే హోమ్ ఐసోలేషన్ వీలవ్వదు. అలాగే సెపరేట్ బాత్రూమ్స్ కూడా ఉండవు చాలామందికి సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి. అలాంటి వాళ్ళందరికీ క్వారంటైన్ సెంటర్లో తప్పకుండా ఉంచి వాళ్ళని ఐసోలేషన్లో ఉంచాలి. అలా అయితేనే మనం వైరస్ చైన్ని బ్రేక్ చేయగలం. లేకపోతే ఏమవుతుందంటే సూపర్ స్ప్రెడర్స్ వల్ల మనం వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళ ఇంట్లో లేకపోతే వీళ్ళకి లీవ్స్ ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే క్వారంటైన్ లీవ్స్ తీసేసారనుకోండి వెళ్ళి డ్యూటీకి అటెండ్ అయిపోతూ ఉంటారు. ఈ డ్యూటీకి అటెండ్ అవ్వడం వల్ల అక్కడున్న వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్లోనూ మనం ఆలోచిస్తే తప్ప ఈ సెకండ్ వేవ్ని కంట్రోల్ చేయలేము. ఇది మనం అందుకని డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళైనా లేకపోతే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ఎవరైనా సరే ఐసోలేషన్ సెంటర్లో ఉండి వాళ్ళని వాళ్ళు ఒక 8 రోజులు గమనించుకొని ఫీవర్ అది ఏమి రాకపోతే మాత్రమే వాళ్ళు మామూలు పాపులేషన్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఎఫెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది, లేదు మన COVID-19 ఉంది అని వచ్చింది. సో ఫస్ట్ మనం మైల్డ్ కేసెస్ తీసుకుంటే ఇప్పుడు మైల్డ్ కేసెస్ 85% ఉంటాయి. అంటే 100కి 85 కేసులు ఏమీ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఈజీగా కోలుకొని కోవిడ్ డిసీజ్ నుంచి వచ్చేస్తారు. మిగిలిన 15 కేసుల్లో 13 నుంచి 14% మోడరేట్ కేసెస్ ఉంటారు. అక్కడ కూడా మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ 1 to 1.5% ఉన్న సివియర్ కేసెస్లో మాత్రం మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనం ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన మనోధైర్యం కోల్పోయి ఏమో అయిపోయింది, నాకు ఎంతో కష్టం వచ్చేసింది అనేది ముందు వదిలిపెట్టేసేయాలి. ధైర్యంగా అంటే ఎంతో ధైర్యంగా ఉండి దీని నుంచి నేను చాలా తొందరగా కోలుకుంటాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ఏం చేయాలి, మనం హోమ్ క్వారంటైన్లో మన విధులు ఏంటి, మనం ఎలా మనల్ని మనం మానిటర్ చేసుకొని ఈ 14 రోజుల్లో మనం బయటికి రావాలి అనేది మనం ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుంటే ఏంటంటే అది చాలా ఈజీగా ఆ క్వారంటైన్ పీరియడ్ దాటేయగలము. ఫస్ట్ ఏం చేయాలి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి క్వారంటైన్లో హోమ్ ఐసోలేషన్లో అనేది చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ మనం లేస్తాం, లేచి లేవగానే మంచిగా బ్రష్ చేసుకుని ఉదయాన్నే సన్లైట్కి ఒక 15-20 నిమిషాలు పొద్దున సాయంత్రం ఎక్స్పోజ్ అవ్వడం. తర్వాత మనకి ఒక కిట్ ఇస్తారు, హోమ్ క్వారంటైన్ కిట్లో ఇచ్చిన మందులు. అవి ప్లాస్బోలా యాక్ట్ చేస్తాయి. ఏవి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవి ఎందుకంటే COVID-19 అనేది వైరస్, మామూలుగా మనం ఇస్తున్నది యాంటీ బ్యాక్టీరియల్స్. ఇవన్నీ ఊరికే మన సంతృప్తి కోసం అయినా కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం లంగ్స్ ఏమి పాడవకుండా వేసుకుంటున్నాం అనమాట. అందుకోసమే మనం ఫస్ట్ వేవ్లో కూడా వాడాము హోమ్ క్వారంటైన్ షెడ్యూల్లో HCQs, ఎజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్, మల్టీవైటమిన్స్, విటమిన్ D క్యాప్సూల్స్ ఇవన్నీ వేసుకున్నారు. ఇవి కూడా ఈ టైంలో కూడా ఇవన్నీ ప్లాస్బోలో మాత్రమే యాక్ట్ చేస్తాయి అని అంటున్నారు. జస్ట్ మనం డాక్సిసైక్లిన్, HCQ, తర్వాత ఐవర్మెక్టిన్, మల్టీవైటమిన్స్ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్డ్ డైట్. చాలా ప్రోటీన్ రిచ్గా ఉండాలి డైట్. మీ ఇమ్యూనిటీ పవర్ పెంచేటట్టు ఉండాలి.
అలాగే మార్నింగ్ ఈవినింగ్ వేపర్స్ తీసుకోవడం, అంటే ప్లెయిన్ వేపర్స్, అందులో ఏమేమో వేసేయడం కాకుండా, ఒకవేళ మీకు వేపర్స్ తీసుకోవడం కుదరలేదు, కార్వాల్ ప్లస్ అని క్యాప్సూల్స్ ఉంటాయి. ఆ కార్వాల్ ప్లస్ క్యాప్సూల్స్ జస్ట్ మీ హ్యాండ్ కర్చీఫ్లో కానీ లేకపోతే మీరు పడుకున్నప్పుడు ఆ పిల్లో మీద కానీ వేసేసుకుంటే ఆ వేపర్స్ మీరు పీల్చినా సరిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే శ్వాసనాళాలన్నీ క్లియర్ అవుతాయి. యాక్చువల్గా లంగ్ ఎఫెక్ట్ అయ్యే దానికంటే కూడా ఈ సెకండ్ వేవ్లో పెథోజెనిసిటీ అంతా రక్తనాళాల్లో గడ్డ కట్టడం వల్ల ఎక్కువ వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే వాయునాళాల్లో వాటిల్లోనూ రక్తం గడ్డ కట్టడం, లేకపోతే కాళ్ళల్లో, చేతుల్లో, లేకపోతే గుండెలో, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఎక్కడైనా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మీరు ఒక 2 అయితే కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి కంపల్సరీ. ఏంటంటే థర్మోమీటర్ తోటి టెంపరేచరు, ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ రేట్ వస్తుంది, SpO2 వస్తుంది, అంటే సాచురేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ లెవెల్స్ తెలుస్తాయి మనకి. దానిలో మీరు మార్నింగ్ 6 అవర్స్ 6 అవర్స్కి SpO2 చూసుకోవాలి. టెంపరేచర్ కనుక మీకు 100, 101 నుండి మందులతో తగ్గుతూ ఉంటే భయపడనవసరం లేదు. మందులతో కూడా కంటిన్యూస్గా 3 రోజులు ఫీవర్ లేకపోతే 103 కంటే ఎక్కువ వస్తుంటే మాత్రం మీరు మానిటర్ చేసుకోవాలి. అంతేకాకుండా SpO2 95 వరకు ఉంటే భయపడనవసరం లేదు. అలాగే 94 కంటే కింద కానీ లేకపోతే 90 కంటే కింద కానీ మీకు వస్తూ ఉంటే మాత్రం మీరు అలర్ట్ అవ్వాలి తప్పనిసరిగా. అదర్వైజ్ మీరు 85% ఆఫ్ ది మైల్డ్ కేసెస్లో ఉండి మీరు చాలా ఈజీగా క్వారంటైన్ షెడ్యూల్ మార్చుకోవచ్చు. అంతేగాని మీరు ఇంకా ఏంటంటే ఈసారి సెకండ్ వేవ్లో యంగ్స్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే 20-25 నుంచి 45 వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా వీళ్ళు తొందరగా గుర్తించలేరు. దాన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. అది అంటే 80-90 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా బాగా తిరిగేస్తూ ఉంటారు. వెళ్ళి బాత్రూమ్కో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ పడిపోతారు. పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడా హోమ్ క్వారంటైన్ షెడ్యూల్లో మీ రూమ్ లాక్ చేసుకోవడం కానీ, మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లోపల గడి పెట్టుకోవడం కానీ చేయకూడదు. మీరు అలా వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న అటెండర్కి చెప్పి వెళ్ళాలి. మీరు SpO2 మాత్రం చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండి, అది 94-95 దాకా ఉంటే మీరు ఏ మాత్రం భయపడనవసరం లేదు. అంతే 94 వచ్చింది అనుకోండి, 6 మినిట్ వాక్ టెస్ట్ చేయాలి. అంటే 6 నిమిషాలు పూర్తిగా నడిచి ఆ తర్వాత మీరు SpO2 చూసుకుంటే పెరిగింది అనుకోండి, 96 అలా వస్తే మీరు భయపడనవసరం లేదు. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎన్ అలార్మింగ్ సిగ్నల్, మీరు మైల్డ్ నుంచి మోడరేట్ కేసుకి వెళ్తున్నారని. సో ఎప్పుడు కూడా మీరు వీలైనంత వరకు ఈ 85% మైల్డ్ కేసెస్లో ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీ వైరల్ లోడ్ తక్కువ ఉంటుంది. మీరు హాస్పిటల్స్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవాలని అనుకోకూడదు. ఎందుకంటే హాస్పిటల్ ICU బెడ్స్లో, వార్డ్స్లో, లేకపోతే ICUలో, మామూలు బెడ్స్లో, కారిడార్స్లో, హాస్పిటల్లో సూపర్ బగ్స్ ఉంటాయి. అంటే COVID-19 ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి చోటికి మీరు మైల్డ్గా ఉన్న వాళ్ళు వెళ్ళి తిరిగితే మీరు ఇంకా ఎక్కువ ప్రాబ్లంలోకి ల్యాండ్ అవుతారు. మైల్డ్ కేసెస్ మోడరేట్కి, సివియర్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంది వీలైనంతగా ఈ 85%లో ఉండడానికి చూసుకొని ఈ హోమ్ క్వారంటైన్ నుంచి నార్మల్ అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. తర్వాత ఇందులో మీరు పల్స్ రేట్, రెస్పిరేటరీ రేటు, టెంపరేచరు, SpO2 చూసుకోవాలి. పల్స్ రేట్ మోర్ దెన్ 100 ఉందనుకోండి, లేకపోతే రెస్పిరేటరీ రేట్ మోర్ దెన్ 30 వస్తుంది అనుకోండి, ఇవన్నీ అలార్మింగ్ సిగ్నల్స్. యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద హాస్పిటల్. అంతేగాని మీరు ఇవన్నీ లేకుండా కూడా హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేయడం, లేకపోతే నేను వెళ్తానేమో అనేది బ్లాక్ చేసుకోవడం, మందులు తీసుకోవడం, ఇవన్నీ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేస్తే అసలు అత్యంత అవసరమైన మోడరేట్ సివియర్ కేసెస్కి బెడ్స్ దొరకకుండా అయిపోతాయి కాబట్టి. సో మీరు ఇంకోటి ఏంటంటే మనము అనుకుంటాం చాలా సింపుల్గా 100కి 15 కేసెసే కదా అని అనుకుంటాం. మన 1000-2000 వరకు ఉన్నంత వరకు మనకు పర్వాలేదు సివియర్ కేసెస్ అలా ఉండడం. అదే మనం చిన్న క్యాలిక్యులేషన్లో 100కి 15 అనుకోండి, 1000కి 150 అవుతాయి. అలాగే 1,00,000 కేసుల్లో 15,000 అయిపోతాయి. అలాగా 3 లక్షల కేసులు అంటే 50,000 బెడ్లు అవసరం ఉంటుంది. ఇలా 3 లక్షల కేసులు రోజుకి 3 లక్షల కేసులు చొప్పున 3 రోజులు వచ్చినాయి అనుకోండి, అక్కడ మీకు 1,50,000 బెడ్స్ అవసరం అవుతుంది. ఇలా మీరు ఎందుకంటే 50,000 బెడ్లు నిన్న 50,000 మంది అడ్మిట్ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అవ్వరు, వాళ్ళు ఇంకో వారం రోజులు ఉంటారు. మళ్ళీ వాళ్ళు 50,000 బెడ్స్ వచ్చి ఆక్యుపై చేస్తారు అనుకోండి. అలా ఇలాంటి దానివల్లనే మనకి స్కేర్సిటీ వచ్చేస్తుంది ఈ బెడ్స్ వల్ల.
మన లైఫ్ స్టైలు ఈ ప్రత్యేకమైన కోవిడ్ పాండమిక్ దానిలో చాలా మార్చుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్పిరిచువల్ మెడిటేషన్, ఈ హోమ్ ఐసోలేషన్లో కూడా మీరు మార్నింగ్ ఈవినింగ్ సన్లైట్కి 10-20 మినిట్స్ అటెండ్ అయ్యి ఎలా ఉంటారో, దాని తర్వాత ఒక 10 మినిట్స్ స్పిరిచువల్ మెడిటేషన్, అది కూడా తప్పనిసరిగా చేయాలి. వీటితోటి మీరు హ్యాపీగా హోమ్ క్వారంటైన్ షెడ్యూల్ పూర్తి చేసుకోవచ్చు. 17 రోజుల తర్వాత మీరు మామూలుగా వచ్చేయచ్చు. కానీ చివరి వారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు జ్వరం రాకూడదు. జ్వరం వచ్చింది అంటే మీ హోమ్ ఐసోలేషన్ షెడ్యూల్ మీరు ఇంకొక వారం పొడిగించుకోవాలి. జ్వరం లేకపోతే మాత్రమే మీరు బయటికి రావాలి. అలాగే మైల్డ్ కేసెస్లో మీరు ఉన్నా కూడా ఎప్పుడు 7-8 రోజులకి మనకి సైటోకైన్ స్టామ్ అని వచ్చేది. ఇప్పుడు 8వ రోజు నుంచి 13వ రోజు ఫస్ట్ వేవ్లో. కానీ సెకండ్ వేవ్లో సైటోకైన్ స్టామ్ మెర్జ్ అయిపోయి 4th డే నుంచి 8th డేలోనే చాలా సివియర్గా అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న తెలంగాణ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఎలాంగ్ విత్ ది ఆర్టీపీసీఆర్ టెస్ట్ అది అయిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత 4-5 రోజులకి ఒకవేళ షార్ప్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నా, టెంపరేచర్ ఉన్నా కూడా 5 టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకటి సిబిపి, సిఆర్పి, ఫెరిటిన్ లెవెల్స్, డైమర్ అండ్ ఆల్సో ఎల్డిహెచ్ లెవెల్స్. ఈ 5 మాత్రం తప్పకుండా చేయించుకొని ఈ సైటోకైన్ మార్కర్స్ కనుక నార్మల్ ఉంటే ఏమాత్రం బెంగ పెట్టుకోకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు. ఒకవేళ టెంపరేచర్ పెరుగుతూ ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగాయి అనుకోండి, ఒక సిటీ చెస్ట్ కూడా చేయించుకొని అందులో లంగ్స్లో ఏమన్నా కోరాట్ స్కోర్ ఎక్కువ ఉంటే మీరు తప్పకుండా హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ కావాలి. ఇది అప్పుడు ఇవన్నీ కనుక ఎక్కువైనాయంటే ఇది మోడరేట్ కేస్ అని అర్థం అన్నమాట. ఇంకా మన పరిస్థితులు మనం కాపాడుకోవడం, మన కుటుంబ సభ్యులను కాపాడుకోవడం ఎంతవరకు ఉంటుందంటే మనం మామూలుగా ఏ వ్యాధి లేకపోయినా మనం మైల్డ్ కేసెస్ ఆఫ్ కోవిడ్-19లో ఉన్నంత మటుకే మనకు ఉంటుంది. వన్స్ మనం మోడరేట్ కానీ సివియర్ కేసెస్లో కానీ ల్యాండ్ అయ్యి మనం ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లోనో ల్యాండ్ అయ్యామనుకోండి, ఇంకా అప్పుడు మన పరిస్థితి చేయదాటిపోతుంది. మనం జస్ట్ వెళ్ళి సరెండర్ అవ్వడమే, ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరి సేవ అయితే పొందుతున్నామో ఏ డాక్టర్ని కానీ వైద్య సిబ్బందిని కానీ మనం విమర్శించకపోవడం. ఎందుకంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్-19లో మన బంధువులు కానీ, మన ఇంటి కుటుంబ సభ్యులు కానీ, వేరే వాళ్ళు కానీ మనల్ని చూడడానికి కూడా భయపడతారు. అలాంటి చోట మీకు సేవలు చేయడానికి వైద్య సిబ్బంది, డాక్టర్లు వీళ్ళందరూ ఎంతో రెడీగా ఉండి చేస్తున్నందుకు ఎప్పటికీ సదా కృతజ్ఞతలు అయి ఉండాల్సిందే. ఈ మోడరేట్ సివియర్ కేసెస్లో ఏంటంటే ఇక విత్ కోమార్బిడిటీస్ కానీ ఉన్నారంటే మీకు వెంటనే అడ్మిట్ చేసుకున్న తర్వాత మీ ఆక్సిజన్ లెవెల్స్ బట్టి, అంటే 90 కానీ 80 కానీ ఉంటే దాన్ని బట్టి ఆక్సిజన్ పెడతారు. మీ SpO2 లెవెల్స్ రైజ్ కావడానికి. ఇంకా హై ఫ్లో నాసిల్ క్యాన్యులాస్ అట్లా కూడా యూజ్ చేసి వాటితోటి తగినంత ఆక్సిజన్ ఇస్తారు. దాంతోపాటు అసలు కోవిడ్ పెథాలజీ ఏంటంటే రక్తం నాళాల్లో రక్తం గడ్డగట్టడం కదా, దానికోసం లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, క్రెక్సిన్ ఇంజెక్షన్స్ అవి కూడా స్టార్ట్ చేస్తారు. స్టెరాయిడ్స్ ఒకవేళ రెమ్డెసివిర్ లేకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు, కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కంటే కూడా ఈ స్టెరాయిడ్స్, మిథైల్ ప్రెడ్నిసోలోన్, డెక్సామెథాసోన్ ఇంజెక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. SpO2 లెవెల్స్ పెరగడానికి మోడరేట్ కేసెస్ అండ్ సివియర్ కేసెస్. తర్వాత పోస్ట్ కోవిడ్ టైంలో కూడా ఇంకొక 10 రోజులు ఈ స్టెరాయిడ్స్ మెల్లగా వాడి ట్యాపర్ చేయడం ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఫీవరు, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ నార్మల్ లెవెల్స్కి వచ్చి మీరు సివియరిటీ తగ్గుతూ ఉంటుంది. కోమార్బిడిటీస్ ఉన్న బీపీ, షుగర్ పేషెంట్లు, లేకపోతే క్యాన్సర్, థైరాయిడ్ పేషెంట్లు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి మాత్రం అంత తొందరగా వాళ్ళు బయటికి రాలేరు. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి వాళ్ళు సైటోకైన్ స్టామ్లోకి వెళ్ళి సివియర్ కేసెస్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మోర్ ఇంపార్టెంట్ సంజీవన్లో యాక్ట్ చేసే కార్టికోస్టెరాయిడ్. సో వీళ్ళని ఈ క్రెక్సిన్ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా చూస్తూ బీపీ, షుగర్ లెవెల్స్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ చేస్తారు. ఒకవేళ ఈ మోడరేట్ కేసెస్ ఎంత ఉంటాయి, 13-14% ఉంటాయి. వీళ్ళ రికవరీ రేట్ కూడా బాగానే ఉంటుంది. కానీ 1-2% ఆఫ్ సివియర్ కేసెస్ ఏవైతే మనం ఆక్సిజన్ ఇచ్చినా కూడా SpO2 లెవెల్స్ మెయింటైన్ అవ్వకుండా, లేకపోతే కోమార్బిడిటీస్ వల్ల ఇంకా డేంజరస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు. ఈ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది రికవర్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా కూడా మనం త్రూ అవుట్ ద డిసీజ్ మనోబలం కోల్పోకూడదు. ధైర్యంగా ఉండి అది సిచ్యుయేషన్ నుంచి బయటికి రావాలి అనే ఒక ఆశతోటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి.
ఇది అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ స్టేటస్ ఒకటి. ఈ పోస్ట్ కోవిడ్ స్టేటస్లో కూడా 6 వారాలు ఉంటుంది. కొంచెం చాలామంది చెప్తూ ఉంటారు ఎట్లా అంటే ఒళ్ళు నొప్పులు, హెడేక్, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసిపోవడం, చెమటలు పోయడం, ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ స్టేజ్లో ఇవి డిసీజ్ బయటకు వచ్చేసి క్వారంటైన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా 6 వారాల దాకా పేషెంట్ సఫర్ అయినట్టు ఉంటుంది. వీటన్నిటికీ ఇవి మనకి సిమ్టమాటిక్గా ఏ ప్రాబ్లం ఉంటే దానికి వేసుకొని హై న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. తీసుకోవడమే కాకుండా మనం ఎప్పుడు SpO2 మానిటర్ చేయడానికి ఒక పల్స్ ఆక్సిమీటర్ ఎప్పుడు తర్వాత కూడా కోవిడ్ తగ్గిన తర్వాత కూడా. అలాగే ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి. ఒకవేళ సపోజ్ SpO2 ఉండింది అనుకోండి, మనం ప్రోన్ పొజిషన్స్లో బోర్లా పడుకోవడం వల్ల కూడా ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఈ స్పైరోమీటర్స్ కూడా మనం చాలాసార్లు లంగ్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ పెరగడానికి త్రూ అవుట్ ద డిసీజ్లో కూడా మనం వేపర్స్ తీసుకున్నాక ఏదో ఒక 5 minutes వైటల్ కెపాసిటీ పెంచుకోవడానికి, లంగ్ కెపాసిటీ ఫైబ్రోసిస్ రాకుండా ఉండడానికి స్పైరోమీటర్ వాడుకోవాలి. అలాగే దీన్ని 8 వారాల దాకా కంటిన్యూ చేయాలి ఆ ఎక్సర్సైజ్. ఫిజియోథెరపిస్ట్ని ఒకసారి అడిగి తెలుసుకొని. ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కోవిడ్ దాంట్లో. తర్వాత మనం నార్మల్సీకి రావడం వరకు, అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఎపాక్సిబెన్, రక్తం గడ్డకొట్టకుండా ఒక ట్యాబ్లెట్ అయితే కంటిన్యూ చేయాలి. అంతేకాకుండా ఈ లంగ్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సర్వే జన సుఖినో భవంతు.